ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కాలి. స్టీల్ ప్యాన్ కాబట్టి ఫస్ట్ హీట్ ఎక్కాలి. తర్వాత ధనియాలు వేసుకుందాం. లైట్గా వేయండి ఆయిల్. ఎక్కువ వేస్తే ఎలాగో మళ్ళీ పోపు వేస్తాం కాబట్టి కొంచెం జీరా వేస్తున్నాను. ధనియాలు తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నచ్చితే ఎక్కువ వేసుకోండి. నేతి బీరకాయ అండి అందరికీ చాలా ఇష్టం. నూరు నుంచి నేతి బీరకాయ కర్రీ, పచ్చడి. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మనకి తగిన కారం అంటే ఇస్తుంది. నేనైతే ఒక 5-6 వేసాను. ఒక 5-6 వేసాను. ప్యాన్ ప్రీహీట్ అయింది కాబట్టి స్పీడ్గానే అయిపోతుంది. నెక్స్ట్ నేతి బీరకాయలండి. ఇదిగోండి, నేనైతే కేజీ తీసుకున్నాను నేతి బీరకాయలు. మా హస్బెండ్కి ఇష్టమని ఇంకా చేస్తున్నాను. ఇది వ్యూ సరిగ్గా రావట్లేదండి, పెట్టగలగా పడుతుంటే. టోటల్ వ్యూ వస్తుంది అందుకని. బీరకాయలు వేసాను. ఫస్ట్ లైట్గా ఆయిల్ తీసుకొని ప్యాన్ ప్రీహీట్ చేసిన తర్వాత లైట్గా ఆయిల్ తీసుకొని జీరా, ధనియాలు అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి తగినంత, నేనైతే 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ నేతి బీరకాయలు తీసుకున్నాను. కట్ చేసి బాగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇది స్టీల్ ప్యాన్ ప్రీహీట్ చేసుకుంటే కింద అడుగు మాడదండి. ఒక టిప్ మీకు, ప్రీహీట్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది స్టీల్ ప్యాన్. అండ్ నేతి బీరకాయ చాలా బాగుంటుంది. అంతలోగా మనం రీల్స్ ఆడుకుందాం.
ఒక గేమ్ కింద ఆడుకోవచ్చు, అంతలో గేమ్ మగ్గుతుంది కదా. ఇప్పుడు ఎలా ఉందండి, యాక్చువల్గా వెర్టికల్గా పెడితే వ్యూ బాగాలేదని ఇంకా ఇలా హారిజంటల్గా పెట్టాను. ఓకే. ఏ మంత్కి 28 డేస్ ఉంటుంది? ఏ మంత్కి 28 డేస్ ఉంటుంది? 5 మెంబర్స్ ఉన్నారు, లైక్ చేయండి. ఏ మంత్కి 28 డేస్ ఉంటాయి? ఒక కామెడీ అంతలో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది, ప్రమోట్ అవుతుంది. హాయ్, 2 మెంబర్స్ ఉన్నారు, లైక్ చేయండి. ఒక కామెడీ చదువుతాను చూడండి. పుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తకి పంపిన వాట్సాప్ మెసేజ్. ఇంకో చెప్తాను, చూద్దాం ఆగండి. ఓకే. మండే సూర్యుడు ప్రసాద్ సూర్య మగధీర సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో అఘోరా చెప్పిన డైలాగ్ సూర్యతో చెప్తున్న ప్రసాద్, వాడు మండే అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. ఇంతలో మరి ట్యూస్డే ఎలా ఉంటాడు అడిగాడు సూర్య. ఒళ్ళు మండిన ప్రసాద్ నువ్వు ఇంకొక 400 ఏళ్ళు మారవా ఆయన అనేసి అని అన్నాడంట. రోజా గారు వెర్టికల్గా పెట్టడానికి అవ్వట్లేదండి.
అందుకని హారిజంటల్గా పడుతున్నాను. అప్పటిదాకా ఊరి మీద బలాదూర్ తిరిగి వచ్చిన శ్యామలారావు భార్యతో కాంతం ఈరోజు లంచ్లోకి ఏంటి అడిగాడు విలాసంగా. ఆ మాటలకు బట్టలు ఉతుకుతున్న కాంతానికి కోపం నశాలానికి అంటింది. తమాయించుకొని, ఇవాళకి నేను ఊరు వెళ్ళున్నాను, మీరే వండుకోండి అంది. అలాగే అని కాంతారావు వెళ్ళి వంటింట్లో వండుకొని తిన్నాడంట. నాకేది అని అడిగింది కాంతం. నువ్వు ఊరు నుండి ఎప్పుడొచ్చావో కాంతం అమాయకంగా ప్రశ్నించిన శ్యామలారావు. ఈరోజు నేతి బీరకాయ చేస్తున్నానండి. ఓకే, ఇలా ఉన్నట్లు వస్తాను. అయిపోతుంది. నేతి బీరకాయ పచ్చడి అండి, నోరూరించి నేతి బీరకాయ పచ్చడి. లైక్ వచ్చిన లైక్ చేయండి. కష్టే ఫలే. రామనాథపురంలో గట్టిగా లెక్క వేస్తే 100 ఇళ్ళు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది పల్లెటూరు అని చెప్పడం కూడా బాగుండదేమో. ఎందుకంటే ఆ ఊరిలో ఉండే మొత్తం జనాలు 300 మంది ఉంటారు. మనకి స్వాతంత్రం వచ్చి 57 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఆ ఊరు బస్సు సౌకర్యం లేదు. ఆ పల్లెటూరిలో చిన్నపరెడ్డి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. చిన్నపరెడ్డికి 2 ఎకరాల మాగాని, 4 ఎకరాల మొట్ట పొలం ఉంది. మాగానిలో వచ్చే పండ్లు వారి కుటుంబానికి సరిపోయేవి. మొట్ట పంటల్లో కాలాన్ని బట్టి సాగుబడి గల వంటను వేసేవాడు. చిన్నపరెడ్డి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తనకు చదువు సంధ్యలు లేవు. కనీసం కొడుకు గోపిని అయినా పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగంలో చేర్చి తీరాలని కోరిక బాగా దృఢంగా ఉండేది. అలా తన శ్రమపడి బాగా పంటలు పండి తన కొడుకుని బాగా పెద్ద చదువులు చదివించడానికని పట్నం పంపి బాగా శ్రమ పడడం వల్ల వాళ్ళ కొడుకు కలెక్టర్ అయి తిరిగి పల్లెటూరికి వచ్చాడు. దీన్ని బట్టి కథలో నీతి ఏంటంటే కష్టం పడండి, ఫలితం
ఫలితాన్ని ఆశించొద్దు, దేవుడు ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇస్తాడు. త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు, కొంచెం లైక్ చేయండి. లైవ్లో 3 మెంబర్స్ ఉన్నారు, లైక్ చేయండి. నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నాను, నూరు నుంచి నేతి బీరకాయ పచ్చడి. ఫస్ట్ లైట్గా ఆయిల్ తీసుకొని జీరా వేసి, ధనియాలు ఆ 2 వేగాక పచ్చిమిర్చి 5 వేసాను. తర్వాత నేతి బీరకాయలు వేసాను, అవి మగ్గుతున్నాయి.
kids stories. Once upon a time in a forest, a kind squirrel named Sam found an injured bird. Instead of ignoring it, Sam gently cared for the bird until it could fly again. Grateful, the bird promised to help Sam whenever needed. One day, a storm blew through the forest. The Sam home was destroyed. The bird saw Sam's trouble and gathering other birds to help rebuild the squirrel home. From then on, Sam and the bird remained best friends, always helping each other and showing the forest the power of kindness and teamwork. The Lion and the Mouse. Small stories, kids ki. The Lion and the Mouse. Once upon a time, there lived a lion in a forest. One day, after a heavy meal, it was sleeping under a tree. After a while, there came a mouse and it started to play on the lion. Suddenly, the lion got up with anger and looked for those who disturbed its nice sleep. Then it saw a small mouse standing trembling with fear. The lion jumped and started to kill it. The mouse requested the lion to forgive it. The lion felt pity and left it. The mouse ran away. On another day, the lion was caught in a net. The hunter, the mouse came there and cut the net. Thus it escaped. Thereafter, the mouse and the lion became friends. They lived happily in the forest afterwards. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. టమాటాలు అండ్ కొంచెం చింతపండు. 3 టమాటాలు తీసుకున్నానండి పెద్దవి, అండ్ కొంచెం చింతపండు వేసాను. కొంచెం పసుపు, తగినంత సాల్ట్. ఎలాగో పచ్చడి కాబట్టి కొంచెం పెద్దగానే కోసానండి టమాటాలు. హైలో పెట్టాను. నేను పోపులు తక్కువ వేసాను ఎందుకంటే నా దగ్గర పౌడర్ ఉంది. సో నేను లాస్ట్ దింపేటప్పుడు పౌడర్ వేస్తాను. ప్రిపేర్ చేశాను పౌడర్, అది నా వీడియోలో ఉంటుంది. కాకరకాయ ఫ్రై అని, దాంట్లో ఈ పౌడర్ ఉంటుంది. మొత్తం ఆ ఫ్రైకి పౌడర్ చేసుకుని ఉంచాను.
ఎవరెవరైనా చూడకపోతే కనుక కాకరకాయ ఫ్రై అని చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో చూసి. 7 మెంబర్స్ ఉన్నారు. కొంచెం లైక్ చేయండి, నా లైవ్ ఇంకా చాలామందికి పుష్ అవుతుంది. అండ్ ఎవరైనా కానీ ఈ వీడియో చూడకపోతే కనుక కాకరకాయ ఫ్రై చేశాను చూడండి ఆ వీడియో. లైవ్లో ఉన్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి వీడియోని. హైడ్లో ఉండకండి. నేను చెప్పాను కదా పౌడర్ అని, ఈ పౌడర్ తయారు చేసుకోవాలి అని అంటే ఒకసారి నా కాకరకాయ ఫ్రై దాంట్లో చూడండి, చాలా బాగుంటుంది.
3 మెంబర్స్ లైవ్లో ఉన్నారు. లైక్ చేయండి వీడియోని. నేతి బీరకాయ పచ్చడి అండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి, వీడియోని పుష్ అవుతుంది. సరే అండి, ఇది చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకుందాం. హైడ్లో ఉన్న వాళ్ళు హైడ్లోనే ఉండండి, కామెంట్ చేయండి. మీకు దగ్గరికి అయిన తర్వాత ఇంకా మీకు కూల్ అయ్యాక మిక్సీ పట్టడం. ఇంకా లైవ్ ఎండ్ చేసేసిన, అది కూల్ అయ్యాక మిక్సీ పట్టి ఇంకా పోప్ యాడ్ చేయడమే. సరే అండి. ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుదామండి. జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లోకి పోపులు యాడ్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. అంతే అండి, నేతి బీరకాయ పచ్చడి, చాలా గుమగుమలాడే నేతికి బీరకాయ పచ్చడి రెడీ అవుతుంది.